ఈ వీడియో చేయడం వల్ల నాకు బ్యాక్లాష్ రావచ్చు, బట్ స్టిల్ నేను ఏ గవర్నమెంట్ లేదా పొలిటికల్ పార్టీకి సపోర్ట్ గానో అగేన్స్ట్ గానో మాట్లాడట్లేదు. సో ఐఎమ్ ఓన్లీ స్పీకింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద నేచర్. హెచ్సియు పోరాటం గురించి అయితే మీకు తెలుసు. ఆ 400 acres ఆఫ్ ల్యాండ్ ని గ్రీన్ లంగ్స్ ఆఫ్ హైదరాబాద్ అని పిలుస్తారు, ఎందుకంటే అది మన ఎన్విరాన్మెంట్ కి ఎంతో సపోర్ట్ చేస్తుంది. ఆల్రెడీ ఇది ఎర్లీ సమ్మర్స్ లోనే ఇంత ఎండలు ఉన్నాయి, మనకు ఎంత ఇబ్బంది అవుతుందో చూస్తున్నాం. అలాంటిది ఆ జంతువుల ఇల్లు కూలగొట్టితే అవి ఇంత ఎండల్లో ఎక్కడికెళ్ళి ఉంటాయి అనేది ఆలోచించలేదు మనం. సో ఆ జంతువుల వీడియోలు, ఆ నెమళ్ళు అరవడం అవన్నీ వింటూ ఉంటే చాలా బాధగా ఉంది. వేరే కంట్రీస్ లో ఇట్లాంటి డిఫారెస్టేషన్ టేక్ తీసుకుంటే కనుక కంపెన్సేట్ చేస్తారు, జంతువులకి స్టే కల్పించడం, ఎక్స్ట్రా గ్రీన్ స్పేసెస్ క్రియేట్ చేయడం లాంటివి చేస్తారు. కానీ ఇలాంటి టేక్ మన దీంట్లో కనిపించలేదు. అండ్ అంతేకాకుండా ఇది పొల్యూటెడ్ సిటీ ఆల్రెడీ, అండ్ ఇది మరో ఢిల్లీ అవ్వద్దు. ఫారెస్ట్ డిఫారెస్టేషన్ అనేది ఒక ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. పొలిటీషియన్స్ మారుతారు, పొలిటికల్ పార్టీస్ మారుతాయి, కానీ ఇది ఒక ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. మన ఫ్యూచర్ జనరేషన్ కి ఎంతో ఇబ్బంది కలిగిస్తుంది. ఒక ఫారెస్ట్ ని అంత ఈజీగా కట్ చేసినంతగా అంత ఈజీగా అది గ్రో అవ్వదు, కాబట్టి ఎన్నో సంవత్సరాలు పడుతుంది మళ్ళీ అంత ఫారెస్ట్ గ్రో అవ్వాలంటే. మన నేచర్ ని గౌరవిస్తూ అంత పెద్ద ఫారెస్ట్ ని కూల్ చేస్తే గ్రీన్ స్పేసెస్ క్రియేట్ చేయండి, ఎందుకంటే డెవలప్మెంట్ నెసెసరీయే. ఆ యానిమల్స్ కి స్టే కల్పించండి. ప్రొటెస్ట్ చేస్తున్న స్టూడెంట్స్ ని కూడా చాలా రాంగ్ గా ట్రీట్ చేస్తున్నారు. వాళ్ళని అలా ట్రీట్ చేయొద్దు, ఎందుకంటే వాళ్ళు వాళ్ళ సొంత ఇల్లుల కోసం కాకుండా నేచర్ కోసం పోరాడుతున్నారు. అండ్ దిస్ ఇస్ మై టేక్ ఆన్ ఇట్. ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ దీని మీద రియాక్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఫారెస్ట్ డిఫారెస్ట్ అయిపోతే కనుక ఖచ్చితంగా టెంపరేచర్ రైజ్ అవుతుంది, మన సమ్మర్స్ లో చాలా ఇబ్బంది అవుతుంది. సో ప్రతి ఒక్క చెట్టు, ప్రతి ఒక్క జంతువు మనకి ఇంపార్టెంటే. వాటి ఇల్లు కూల్పేసి మనం ఇల్లు కట్టుకోవడం, మన డెవలప్మెంట్ చూసుకోవడం అనేది ఎంతో స్వార్థం. సో we all should join our hands and voices on this. So I stand with Save Biodiversity of HCU. Thank you.